ఈ కార్తీక మాసంలో ఏకకాలంలో శివకేశవుల దర్శనం అంటే ఆ దేవతలకే దొరకని అదృష్టం. జై శ్రీకృష్ణ. నేను మీ కృష్ణ విహారి. 108 టెంపుల్ లైవ్ పెయింటింగ్ యాత్రలో ఈ రోజు మనం సంగారెడ్డి జిల్లా కల్పగురు గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయాన్ని దర్శిస్తున్నాం. అలా మన పెయింటింగ్ ప్రారంభంతో 11వ శతాబ్దం కాకతీయ రాజుల్లోని చివరివాడైన ప్రతాపరుద్ర మహారాజు ఆస్థాన ప్రధాన సైన్యాధిపతైన జయప్పరెడ్డప్పలచే ఈ దేవాలయం నిర్మించబడిందని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయ ప్రవేశం ద్వారం దగ్గర ఒక కోనేరు కనిపిస్తుంది. అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి అద్భుతమైన నంది మండపం దర్శనమిస్తుంది. నంది మండపం దాటిన తర్వాత ఆలయంలోని రంగమండపం మనల్ని ఆహ్వానిస్తుంది. కాకతీయుల శిల్పకళ చాతుర్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రంగమండపం నుండి ప్రధాన గర్భాలయాల్లో శ్రీ కాశీ విశ్వేశ్వరుడు, శ్రీ అనంత పద్మనాభ స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి ముగ్గురు దేవతామూర్తులు ఏకకాలంలో దర్శనమిస్తారు. అద్భుతమైన ఆలయ గోపురం, దానిపై రెపరెపలాడుతున్న కాషాయ జెండాను చూస్తూ పెయింటింగ్ చేయడం నాకు ఒక అద్భుతమైన అనుభూతినిచ్చింది. అలా మన పెయింటింగ్ కూడా పూర్తయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. భక్తి కళ యాత్రలో మళ్ళీ కలుద్దాం. ఫాలో, లైక్, షేర్ చేసి 108 టెంపుల్ లైవ్ పెయింటింగ్ యాత్రలో మీరు కూడా భాగం అవ్వచ్చు. హరే కృష్ణ.